దీన్ని మిక్సర్ అంటారు. మిక్సర్లో వచ్చి ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇక్కడ కంట్రోల్స్ మెయిన్ ఈ రెండు లెఫ్ట్ రైట్. ఫస్ట్ మిక్సర్ నుంచి ఒక వైర్ తీసుకున్నా, లెఫ్ట్ ఇచ్చా, అది ఎల్. దీని కింద వచ్చేసి స్ప్లిట్టర్ అంటారు దీన్ని స్ప్లిట్టర్. ఈ స్ప్లిట్ ఫస్ట్ కనెక్షన్స్ చూసుకున్న తర్వాత మీకు మళ్ళీ వాల్యూమ్స్ చెప్తా. ఇప్పుడు ఈ స్ప్లిట్టర్ ఉంది కదా, దీంట్లో లెఫ్ట్ ఎక్కడ ఉంది? రైట్ లెఫ్ట్. లెఫ్ట్లో కూడా కనెక్షన్ ఇచ్చేసా, లెఫ్ట్కి లెఫ్ట్ ఇచ్చేసా. ఇంకేముంది ఇక్కడ? రైట్. ఆర్ అంటే రైట్. రైట్లో ఇచ్చేసాను. ఈ పక్క ఏది ఉంది? రైట్. ఇది రైట్ కనెక్షన్ ఇచ్చేసాను. ఇది లాస్ట్లో వస్తుంది, ఈ పక్క వస్తుంది ఇది. మిగతా అంతా మీరు యాంప్లిఫైర్కి వెళ్ళేదాన్ని కనెక్షన్లు. నేను మిక్సర్కి ఇచ్చేసాను, లెఫ్ట్ రైట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఓకే కదా సౌండ్ సాటిస్ఫై కదా? నేను చెప్పింది అలాగే వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మిక్సర్ కనెక్షన్ ఇచ్చేసాము, స్ప్లిట్టర్కి దీని నుంచి కనెక్ట్ మిక్సర్కి ఇచ్చేసాము, మిక్సర్ నుంచి స్ప్లిట్టర్కి ఇచ్చేసాము. ఇప్పుడు ఈ స్ప్లిట్టర్ నుంచి యాంప్లిఫైర్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒకటి డిసైడ్ అయిపోవాలి. లెఫ్ట్లో టాప్ పెడతా, అంటే బాక్సింగ్కి బయట ఇది టాప్ చిన్న యాంప్లిఫైర్. రైట్లో వచ్చేసి బేస్ పెడతా, పెద్ద యాంప్లిఫైర్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ హోల్స్ ఉన్నాయి, హోల్స్ ఉన్న దాంట్లోనే వీటిని పెట్టాలి. ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, ఇది లెఫ్ట్. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, ఎల్ అని ఆర్ అని. ఆర్ అంటే రైట్, ఎల్ అంటే లెఫ్ట్. ఇప్పుడు లెఫ్ట్లో నేను ఫస్ట్ ఏ నెంబర్ ఉంది? 1కి ఇచ్చేసా. మళ్ళీ ఇంకో వైపు తీసుకున్నా, ఎందుకంటే 2 సెక్షన్లు కదా. ఎందుకంటే బయట వచ్చేసి మొత్తం ఎన్ని బాక్సులు? ఈ పక్క 2, ఆ పక్క 2, సపరేట్. ఇప్పుడు ఏముంది? 2లో ఉంది. ఏది లెఫ్ట్లోనే ఇస్తున్నారు రెండింటిని. ఏది ఎక్కడి నుంచి? ఈ లెఫ్ట్లో నుంచి ఉండే కనెక్షన్లో 1 2 లెఫ్ట్లో ఇచ్చేసాను. ఈ లెఫ్ట్లో అనేవి ఏం చేస్తున్నాయి? ఇప్పుడు యాంప్లిఫైయర్లో ఇన్పుట్ ఉండే ఇక్కడ జాక్స్ బాగా వచ్చింది ఇన్పుట్. ఇక్కడ లెఫ్ట్ రైట్ మీరు ఎట్టనే ఇవ్వండి, ప్రాబ్లం లేదు, పెడితే వెళ్ళిపోతుంది. ఇది థ్రెడ్ రాంగ్ అయింది, అది వాడు వేసేవాడు కరెక్ట్గా వెళ్ళి బుక్ చేశారు. సెట్ అయిపోయిందా? ఏది ఇప్పుడు ఒక సెక్షన్ మీరు బిగిచ్చేసారు, సెక్షన్ అయిపోయింది, ఒకటి అయిపోయింది టాపులకి. ఇంకా బేసులు ఉన్నాయి కదా, బేసులు మనం ఎక్కడ పెట్టినాం? రైట్లో అంటే ఇక్కడ ఏమున్నాయి? రైట్కి సపరేట్ కనెక్షన్ ఉంది, అంటే బేస్. పెట్టేశాను టాప్. అలానే కింద కూడా చూడండి, ఇక్కడ కూడా పెట్టండి, మీరే పెట్టండి. ఎప్పుడు కూడా మీరు బాగా గమనిస్తే చిన్న లాక్ కనిపిస్తుంది. ఇక్కడ చిన్న లాక్, ఇక్కడ కింద చిన్న లాక్ ఉంది, పైన ఆ హోల్లో పెట్టి, అది మనం ఎట్ట పడితే అది పెట్టకూడదు. పైన పెద్దది ఉంది, ఇక్కడ కూడా పెద్దది ఉంది, ఆ దాంట్లో కరెక్ట్గా కూర్చుంటుంది బ్లాక్. ఇది కనెక్షన్స్, అర్థమైందా? ఓకే, ఇక్కడితో క్లోజ్. అది కనెక్షన్స్ చేస్తున్నా. ఇప్పుడు కనెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్కి వస్తే కంట్రోలింగ్, ఇది మెయిన్. ఇక్కడ పొరపాటున మీరు ఫుల్ సౌండ్ బేస్ సబ్బూఫర్ దగ్గర కానీ టాపుల దగ్గర కానీ మనం ఫుల్ సౌండ్లు పెడితే మాత్రం స్పాట్లో మీకు క్లారిటీ మిస్ అవుతుంది. ఫస్ట్ ఆయన ఫోన్ మీద ఫోన్ చేస్తాడు, ఆయన కట్ చేసి సఫర్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి స్ప్లిట్టర్ ఉంది కదా, స్ప్లిట్టర్లో కూడా ఇప్పుడు ఏం చేసాం? లెఫ్ట్లో టాపులకి ఇచ్చాం, రైట్లో బేసులకి ఇచ్చాం. ఇక్కడ కూడా ఉంది, ఎల్ ఉంది, ఆర్ ఉంది. లెఫ్ట్లో మనం 1 2 ఈ రెండింటిని వాడచ్చు. ఈ రెండు మనం ఇవ్వలేదు అక్కడ, కాబట్టి ఇచ్చుకొని వేరే యాంప్లిఫైర్లు కాబట్టి వాడుకోవచ్చు. ప్రెసెంట్ మనం వాడేది 2.
రైట్లో ఏం వాడుతున్నాం? 2 5 6. ఇక్కడ 2 టాప్లు, ఇక్కడ 2 బేసులు. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ పెట్టే వాల్యూము ఇప్పుడు బేసులు ఫుల్ పెట్టేశారు, టాపులు సెంటర్లో పెట్టారు. ఓకేనా? ఇది ఫిక్స్. ఇక్కడ మెయిన్ లెఫ్ట్కి ఇవన్నిటికీ, ఈ లెఫ్ట్ మొత్తానికి ఇది మెయిన్ కంట్రోల్, ఇది రైట్ మొత్తానికి మెయిన్ కంట్రోల్. లెఫ్ట్లో టాపు, రైట్లో బేసు. ఇది ఎంత కావాలో అంతే పెట్టాలి. ఇక్కడ ఫుల్గా ఇక్కడ తిప్పేసి ఏమన్నా మీరు ఇక్కడ కూడా ఫుల్గా తిప్పేశారనుకోండి, స్పీకర్లు కాలిపోతాయి, యాంప్లిఫైర్లో ప్రాబ్లం వస్తుంది. 60%, 70% పాయింట్లు, 7 పాయింట్ల వరకు పెట్టుకోవచ్చు మ్యాక్సిమం. ఓకేనా? ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కాబట్టి పెంచేసి కూడా ఇక్కడ తగ్గించుకోండి, ఇక్కడ పెంచుకోండి. ఇక్కడ కూడా అంతే బేస్లు. దాని కిందకి వెళ్తే ఇది టాప్ యాంప్లిఫైర్, డీజే స్టూడియో మాస్టర్. ఇది వచ్చేసి ప్రొటెక్షన్ ఏ, ప్రొటెక్షన్ బి, పవర్ అని ఉంది. పవర్ ఆన్ అవ్వాలి. ఇక్కడ మీరు పెట్టే సౌండ్ బట్టి ఇక్కడ లైట్లు వెలుగుతాయి. గ్రీన్ లైట్లు వెలిగినంత సేపు మీ బాక్సులు సేఫ్, మీ యాంప్లిఫైర్ సేఫ్. పైన క్లిప్ అని రెడ్ లైట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇవి వెలిగినాయంటే వెలిగారైతే ప్రాబ్లం లేదు. కంటిన్యూగా వెలిగితే ఖచ్చితంగా మీరు సౌండ్ తగ్గించాలి, దీంట్లో తగ్గించాలి. ఓకేనా? దాని కిందకు వస్తే సబ్బు ఫర్ ఇది మెయిన్. ఇంకా ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఎద్దండి లైట్లు ఉన్నాయి, పైన ఒక లైట్ ఉంది, కింద ఒక లైట్లు ఉన్నాయి. ఈ లైట్లు ఇక్కడ లాస్ట్ వరకు రీచ్ కాకుండా ఇక్కడ వరకు గ్రీన్ వరకు వెలగాలి, ఆగిపోవాలి. ఫుల్ లైట్ వెలిగాయి అనుకోండి, యాంప్లిఫైర్లో ఓవర్ హీట్ వచ్చేసి కంప్లైంట్ వస్తుంది. ఇది మాస్టర్ ఉంది ఇక్కడ కూడా, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి, ఎంతైనా పెట్టుకోండి, నేను కాదన్ను. కానీ ఇక్కడ ఈ 2 లైట్లు టచ్ చేయకూడదు ఇక్కడ. ఓకేనా? ఇది కూడా క్లిప్ అనేది వెలిగారైతే ప్రాబ్లం లేదు, కంటిన్యూగా వెళ్ళకూడదు. ఇది మెయిన్ ఇక్కడ. అది కూడా ఎంతైనా పెట్టుకోవచ్చునా? ఎంతైనా పెట్టండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ క్లిప్ వెలిగింది అనుకోండి, మీరు తగ్గించాల్సిందే. అంటే అది పెంచడం వల్ల సౌండ్ ఏం పెరగదు కదా? ఏది ఇదే, అది ఎక్కువ పెడితే సౌండ్ పెరుగుతుంది, పెరిగిపోతుంది. సరే, అదే చెప్పేది. ఓకే ఓకే. మీకు సింపుల్గా చెప్పాలంటే అది ఓకే, 200 పైన ఉండాలా, 230 లోపల ఉండాలి. ఏం కాదు, స్టెప్లైజర్ కేవీ కంట్రోల్ చేసుకుంటారు. అక్కడ వాళ్ళ వోల్టేజ్ని బట్టి అది అప్ అండ్ డౌన్. ఇది ట్రిప్ అవ్వదు.